సో మీరు కనుక ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ విండోస్ పీసీ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్ నుండి విండోస్ నుండి ఆండ్రాయిడ్ మొబైల్స్కి ఫైల్స్ అయితే షేర్ చేస్తారు. అది కూడా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేస్తారు లేదా కేబుల్ యూజ్ చేసి ఫైల్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పటి నుండి ఇంకా అలా చేయనక్కర్లేదు, ఎందుకంటే గూగుల్ ఇప్పుడు నియర్ బై షేర్ అని ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేసింది. ఈ నియర్ బై షేర్ అన్న అప్లికేషన్ యూజ్ చేసి చాలా ఈజీగా విండోస్ నుండి ఆండ్రాయిడ్ మొబైల్స్కి అండ్ ఆండ్రాయిడ్ మొబైల్స్ నుండి విండోస్ పీసీకి ఈజీగా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ నియర్ బై షేర్ అన్నది విండోస్లో డౌన్లోడ్, ఇన్స్టాల్ అండ్ ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ మీ సిస్టంలో ఉన్నటువంటి బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడ సెర్చ్ బార్లో నియర్ బై షేర్ అని టైప్ చేసుకున్నట్లయితే మీకు ఈ రకంగా అయితే లింక్ వస్తుంది. ఆ లింక్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడానికి మీకు డైరెక్ట్గా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసినట్లయితే గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు EXE ఫైల్ అన్నది ఇలా డౌన్లోడ్ అవుతుంది. టెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇన్స్టాలేషన్ కూడా దానికి అదే ఆటోమేటిక్గా చేసుకొని ఆ సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేస్తుంది మీ సిస్టంలో. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత స్టార్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా నియర్ బై షేర్ అని క్లిక్ చేసి టైప్ చేసి దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఇంటర్ఫేస్ నియర్ బై షేర్ ఫ్రమ్ గూగుల్ అన్న ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అవుతుంది. ఈ డివైస్ అన్న హిడెన్ అన్నది క్లిక్ చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే రిసీవ్ ఫ్రమ్ ఎవ్రీవన్, అంటే మీరు ఎవరి నుంచే ఏ ఫోన్ నుంచి అయినా రిసీవ్ అవ్వడానికి ఆప్షన్ పెట్టుకోవచ్చు. కీప్ ఎవ్రీవన్ మోడ్ ఆన్ ఆల్ ద టైం కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కావాలంటే సైన్ ఇన్ కూడా ఉంటుంది, అంటే మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు, అంటే కొంతమంది కాంటాక్ట్స్కి పర్మిషన్స్ ఇచ్చి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్ వచ్చేసి ఈ రకంగా సెట్టింగ్స్ ఆప్షన్స్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. సెట్టింగ్స్లో ఏమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి డివైస్ నేమ్, అంటే మీరు మీ ఫోన్ నుంచి సిస్టమ్ నుంచి ఫోన్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఫైల్స్ మీకు ఒక నేమ్ అన్నది కనిపిస్తుంది మీరు ఐడెంటిఫై చేయడానికి. ఆ నేమ్ వచ్చేసి మీకు ఇది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సేవ్ రిసీవ్డ్ ఫైల్స్ టు డీ డౌన్లోడ్స్, అంటే నేను డెస్టినేషన్ ఫోల్డర్ నా డిస్క్లో పెట్టుకున్నాను, మీరు కూడా అలా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అంతే. డివైస్ విజిబిలిటీ అన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటాయి, ఇంకేం మార్చక్కర్లేదు. సో ఇప్పుడు వచ్చేసి సిస్టంలో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూసాం కాబట్టి ఇప్పుడు ఒకసారి మొబైల్లో కూడా చూసుకుందాం. మీకు మొబైల్ స్క్రీన్ కూడా పక్కన రైట్ సైడ్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దాంట్లో కూడా మీరు చూడొచ్చు. మీరు మొబైల్లో ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ 13 అలాంటివి వాడుతుంటే కనుక ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఫైల్స్ అని చెప్పి ఒక మెయిన్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎలా యాప్ లేకపోతే కనుక మీకు ప్లే స్టోర్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యాప్ మీద క్లిక్ చేస్తే ఈ రకంగా యూజర్ ఇంటర్ఫేస్ అన్నది ఉంటుంది. అక్కడ నియర్ బై షేర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీకు సెండ్, రిసీవ్ అని చెప్పి 2 ఆప్షన్స్. అక్కడ నుంచి మీరు ఏదైనా సెండ్ చేసుకోవాలంటే సెండ్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ ఏదైనా ఏ ఫైల్స్ అయితే ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ ప్రెస్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా మీ సిస్టమ్ యొక్క నేమ్ ఇక్కడ మీకు విజిబిలిటీ వస్తుంది. మీరు ఆల్రెడీ పెట్టుకున్న నేమ్ ఏదైతే ఉందో అది విజిబిలిటీ. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని చెప్పి పర్మిషన్ అడుగుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక అప్పుడు మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాక్సెప్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ మీకు నేమ్స్ అండ్ ఇక్కడ పిన్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని మీరు యాక్సెప్ట్ అయితే క్లిక్ చేసినట్లయితే కనుక మీకు విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు డేటా అన్నది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఈ రకంగా ఈజీగా ఫైల్స్ కానీ లేదా మూవీస్ కానీ ఏదైనా ఫొటోస్ కానీ మీకు ఏది కావాలో అది చేసుకోవచ్చు ఈజీగా. చాలా ఈజీగా మనం విండోస్ నుంచి డైరెక్ట్గా చేసుకోవాలి. కానీ దీనికి ప్రత్యేకించి బ్లూటూత్ అన్నది కంపల్సరీగా బ్లూటూత్ ఆప్షన్ అన్నది రెండు డివైస్లోనే ఎనేబుల్ అయి ఉండాలి. అంటే మీ మొబైల్లోని బ్లూటూత్ ఆన్ చేసి ఉండాలి. మీ ల్యాప్టాప్ ఆర్ విండోస్ పీసీ మీ సిస్టంలో వాడుతున్నట్టు సరే మీరు బ్లూటూత్ అన్నది ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు అలాగే మన సిస్టమ్ నుండి ఫైల్స్ ఎలా పంపించాలో చూద్దాం. ఫస్ట్ మీరు నియర్ బై షేర్ మొబైల్లో మీరు రిసీవ్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆ రకంగా వస్తుంది, రెడీ టు రిసీవ్ అని చెప్పి. ఆ తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి సిస్టంలోంచి ఏదో మీకు కావాల్సిన ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఏ ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ మొబైల్ యొక్క నేమ్ అయితే కనిపిస్తుంది. మీరు ఏ నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వ్యూస్ అనేవి వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఈ రకంగా మీరు డైరెక్ట్గా కేబుల్ అన్నది యూజ్ చేయకుండా విండోస్ నుంచి మొబైల్స్ నుంచి విండోస్కి ల్యాప్టాప్స్కి మీరు ఈజీగా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి.